శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతుందని ప్రతినిత్యం సుమారు 70,000 పైచిలకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని అందుకు తగ్గట్లుగా చేయవలసిన ఏర్పాట్లపై టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 2-3 నెలలుగా చూసినట్లయితే సుమారు యావరేజ్గా 75,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని నడక మార్గంలో కానీ అదేవిధంగా వాహనాల ద్వారా వచ్చి దర్శించుకుంటున్నారండి. దీనికి తగ్గట్టుగా తిరుమల కొండ మీద ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఉన్నతాధికారుల మీద ఉన్నారు. అందులో ప్రధానంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3వ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి నాగిరెడ్డి చైర్మన్ గారి హయాంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కేవలం 14,000 మంది సరిపోయేటట్లు ఆ రోజు నిర్మాణం చేపట్టారు. 1980లో ప్రారంభించి 1983లో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రద్దీ పెరుగుతూ ఉందని చెప్పని 95 నుంచి రద్దీ విపరీతంగా పెరగడంతో 2000 సంవత్సరంలో తిరుమల కొండ మీద 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. దాని కారణంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కడి నుంచైనా భక్తులు కొండపైకి చేరతానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉండి కొన్ని గంటలు ఆలస్యమైనా కూడా స్వామివారిని సంతృప్తిగా దర్శించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రద్దీ 80,000 దాటుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల కొండపై వైకుంఠం 3వ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నారాయణగిరి ప్రాంతంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్లు అంతా కూడా క్యూ లైన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఎండకి ఇబ్బందులు పడుతూ వానకి తడుస్తూ సామాన్య భక్తులు, వయసు మళ్ళిన వాళ్ళు, పసిబిడ్డలు గంటల తరబడి క్యూ లైన్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ వాళ్ళు అన్నప్రసాదాలు, పాలు అన్నీ ఇస్తున్నారు. కానీ అంత దూరం వాళ్ళు నడక మార్గంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చే లోపల పూర్తిగా అలసిపోతున్నారు. కాబట్టి నారాయణగిరి ప్రాంతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3వ దాన్ని వెంటనే